వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఈరోజు మనం సిబిఎస్ బస్ స్టాండ్లో ఉన్నాము. అంటే సంక్రాంతి సెలవులు రావడంతో పండుగ కూడా దగ్గరలో పడడంతో ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి పల్లెబాట పట్టిరు జనాలంతా ఊర్లకు, అంటే వివిధ జిల్లాలకు, వాళ్ళ గ్రామాలకు. అంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో మాత్రము ఈ పండుగ ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అంటే రెండు రాష్ట్రాలలో, ఇక్కడ తెలంగాణ కావచ్చు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, అంటే ఈ పండుగ సెలబ్రేషన్ అనేది బాగా జరుపుకుంటారు. పిల్లలకు కూడా ఒక వారం 10 రోజులు సెలవు రావడంతో మాత్రము చిన్న పెద్ద తేడా లేకుండా తల్లిదండ్రులు వాళ్ళని తీసుకుపోయి ఊర్లలో తీసుకుపోయి ఆ పండుగ వాతావరణంలో వాళ్ళ కుటుంబ సభ్యులతో పండుగ చేయాలని అనుకుంటారు. ఇప్పుడు మనం చూస్తున్నాము ఇక్కడ కోదాడ ఖమ్మానికి సంబంధించిన వెహికల్స్ దగ్గర ఉన్నాం, బస్ స్టాప్లో. అక్కడ బస్సులు ఆగినాయి. ఇప్పుడు చూస్తున్నాం, ఎక్కడ చూసినా ఏ స్టాప్ దగ్గర చూసినా కానీ ప్రజలు మాత్రము ఇక్కిర్చుకపోయే ప్రజలు మాత్రం ఇక్కడ కనిపిస్తున్నారు. అంటే పబ్లిక్, అంటే కాలేజీలు సెలవు రావడంతో, స్కూళ్ళకి సెలవు రావడంతో, ఆఫీసులకు కూడా 3-4 రోజులు సెలవులు ఉండడంతో ఇక్కడ అందరూ ఊర్లలోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పుడు మనతో పాటు కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి సార్, ఎట్లా ఉంది ఈ పండుగ సెలబ్రేషన్ వాతావరణం, ఎట్లా అనిపిస్తుంది? పండుగ సెలబ్రేషన్స్ బాగున్నాయి, కానీ ఊరికి వెళ్దామంటే బస్సులు ఇక్కడికి వచ్చి 2 hours అవుతుంది. ఇంతవరకు అయితే బస్సులు అన్నీ రావట్లేదు, అన్నీ ఫుల్ అవుతున్నాయి. రాగానే బాగా ఒకేసారి క్రౌడింగ్ లోపలికి వెళ్తున్నారు. చిన్నపిల్లలు ఉన్నారు, ఇబ్బంది అవుతుంది. ఎక్కడ వెళ్ళాలి సార్ మీరు? ఎక్కడ వెళ్తున్నారు? మిర్యాలగూడ వెళ్ళాలి. మిర్యాలగూడ అంటే ఇది ప్రత్యేకంగా ఈ పండుగ సందర్భంగా వెళ్తారా? సెలవులు కదా, అంటే బాగా చేస్తారా మీ ఊళ్ళో? బాగానే చేస్తాం. కానీ 2 hours అవుతుంది. మరి బస్సెస్ అయితే నార్మల్గా అయితే చాలా వస్తాయి. మరి ఈరోజు ఏంటో బస్సులు అయితే రావట్లేదు. 1-2 వస్తే ఆల్రెడీ చాలా క్రౌడింగ్ ఉంది, చాలా ఇబ్బంది అవుతుంది. అంతే ఒకరి మీద ఒకరు పడుతున్నారు. అంటే ఇప్పుడు పండుగ సందర్భంగా ఏమన్నా టికెట్ హైక్ చేసిందా ఈ తెలంగాణ గవర్నమెంట్? టికెట్ హైక్ కాదు, ఫస్ట్ బస్సులు లేవాడు, టికెట్స్ తర్వాత సంగతి. బస్సులు ఉంటే అది వేరే విషయం. 2 hours అవుతుంది వచ్చి. సో 1-2 బస్సెస్ వచ్చాయి, నిలబడి ఉన్నాము. మొత్తం చిన్నపిల్లలు వేసుకుంటే మొత్తం క్రౌడింగ్ అవుతుంది. మన సంధ్య థియేటర్లో అయిన పరిస్థితి అయ్యేటట్టుంది. అవునా? జనాలు చూసి చూడండి అక్కడ. అంటే ఇక్కడ అధికారులు ఉంటారు కదా, గతంలో మీరు గత సంక్రాంతి పండుగ లాస్ట్ ఇయర్ కూడా మీరు ఊరికి పోయి ఉంటారు. మరి అప్పుడు ఎట్లుండే పరిస్థితి, ఇప్పుడు ఎట్లుంది? అప్పుడు బాగానే ఉండే. ఇప్పుడు మరి ఫ్రీ బస్సులు అని చెప్పేసి తగ్గించారా ఏమో అర్థం కావట్లేదు. సో బస్ ఫ్రీక్వెన్సీ కూడా తగ్గినట్టుగా అనిపిస్తుంది. ఇంతకుముందు చాలా ఉంటుండే, ఇప్పుడైతే మరి నేను లాస్ట్ ఎవ్రీ ఇయర్ వస్తుంటాము. ఇప్పుడు 2 hours అవుతుంది, ఒకటే బస్సు వచ్చింది, అది కూడా ఫుల్ అయిపోయింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలా, అక్కడ కూడా వాళ్ళు మళ్ళీ బస్సెస్ అక్కడ దిల్సుఖ్నగర్ నుంచి పెట్టినామని చెప్తున్నారు. కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ వాళ్ళు అడిగితే వస్తున్నాయి ఉండండి అంటున్నారు. అంటే ఇక్కడ మినిమం ఇక్కడ కంట్రోలర్ అన్న ఉన్నాడా, ఇక్కడ మెయింటైన్ చేస్తున్నాడా? అంటే ఒక్కొక్క దగ్గర ఉంటారు కదా, ఒక ఏరియా పోయే బస్ స్టాప్ల దగ్గర ఓ కంట్రోల్ ఉంటుండే గతంలో. ఇప్పుడు మరి ఆ పరిస్థితి కనిపిస్తుందా మీకు బస్ స్టాప్లో? అంత కనిపించట్లేదు. వాళ్ళు ఎవరో ఉన్నారు కానీ అంత రెస్పాన్సిబుల్గా ఏం లేదు. నార్మల్గా రేస్లో అయితే బస్ ఎక్కండి అంటారు కదా, మరి ఈరోజు అయితే ఒక్కరు కూడా లేరు, అంత రెస్పాన్సిబుల్ లేరు. వాళ్ళు ఉన్నారు కానీ పట్టించుకోవట్లేదు. మరి ఏర్పాట్లు ఎట్లున్నాయి అనుకోవచ్చు ప్రయాణికులకు? ఇప్పుడు ఆర్టీసీకి సంబంధించిన కార్మికులకు మీకు ఉన్న బంధం ఎలాంటిది అనిపిస్తుంది ఇక్కడ ఈ బస్ స్టాప్లో? ఇది బాగానే ఉంది, కానీ అదే ఫ్రీక్వెన్సీ తగ్గడం వల్ల నాకు అప్పటికిప్పటికి కొంచెం తేడా కనిపిస్తుంది. మరి అంటే కొన్ని వేరే రూట్లలో వేశారేమో, అది ప్రాపర్గా జనాలకు చేరలేదు అనుకుంటున్నాను. ఇప్పుడు మేము ఇక్కడికి వస్తే బస్సు దొరుకుతాయని ఇక్కడికి వచ్చినాం, ఇక్కడ కూడా దొరకట్లేదు. మళ్ళీ దిల్సుఖ్నగర్కి వెళ్తే దొరుకుతాయో తెలియదు. నెల రోజుల ముందు నుంచే బుకింగ్లు చేసుకుంటారు కదా ఇప్పుడు పండుగ ఫెస్టివల్ సందర్భంగా. అంటే ఇప్పుడు తెలంగాణ జిల్లాలో కావచ్చు, లేకుంటే ఏపీకి కూడా కావచ్చు, బుక్ చేసుకుంటారు. అలాంటి పరిస్థితి మీరు నార్మల్గా తెలంగాణ వాళ్ళు ఎవరు చేసుకోరు, ఎందుకంటే అది ఆల్మోస్ట్ 2 to 3 hours జర్నీ కాబట్టి దొరుకుతాయి. ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది, దొరుకుతాయి. ఆంధ్ర వాళ్ళు అంటే వాళ్ళు చేస్తారు, వాళ్ళకి చాలా లాంగ్ అవర్స్ జర్నీ చేయాలి కాబట్టి వాళ్ళు చేస్తారు. ఇక్కడైతే ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది. నార్మల్గా చిన్న ఆర్టీసీ బస్సు వేసినా కానీ మేము వెళ్ళిపోవడానికి రెడీగా ఉంటాం. ఓకే, మరి ఏమన్నా టికెట్ పెంచిందా ఈ ప్రభుత్వం ఈ పండుగ సందర్భంగా? అది మేము చూడాలి లోపలికి వెళ్ళిన తర్వాత, ఇంకా మాకు తెలియదు. వాళ్ళు